హాయ్ ఎస్ వెల్కమ్ టు యూనివర్సల్ టాకీస్. నేను మీ అప్పాజీ. మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ తన బిడ్డలకి ఆ పేర్లు పెట్టారు. ఇప్పుడు ఆ పేర్లు పెట్టడం అంటే 11 రోజులైన సందర్భంగా బారసాల నిర్వహించి ఆ పేర్లు పెట్టి అవి అధికారికంగా ప్రకటించడం మనం చూసాము. ఆయన పేర్లు పెట్టడాన్ని ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా ఉన్న తెలుగు వాళ్ళందరూ కూడా అభినందిస్తున్నారు. అంటే కేవలం మెగాభిమానులు మాత్రమే కాకుండా అందరూ రామ్ చరణ్ని కంగ్రాట్స్ చెప్తున్నారు. ఎందుకంటే మగబిడ్డకి శివరామ్ అని పేరు పెట్టాడు. అంటే తన తండ్రి అసలు పేరులో నుంచి శివశంకర వరప్రసాద్ అనే పేరులో నుంచి శివ తీసుకొని దానికి రామ్ జోడించి, తన పేరులోని రామ్ జోడించి శివరామ్ అనే పేరు పెట్టడాన్ని అందరూ కూడా చాలా అప్రిషియేట్ చేస్తున్నారు. అలాగే తన పాపకి నానమ్మ పేరు అంజనాదేవి అనే పేరుని ఇదయ్యేలాగా అన్వీరాదేవి అనే పేరు పెట్టడాన్ని కూడా అందరూ అప్రిషియేట్ చేస్తున్నారు. అంటే మెగాస్టార్ వాళ్ళ ఫ్యామిలీకి ఉన్నటువంటి బ్యానర్ పేరు అంజనా ప్రొడక్షన్స్ అన్న విషయం అందరికి తెలిసిందే. అలాగే మెగాస్టార్ చిరంజీవి ఆంజనేయ భక్తుడు అన్న విషయం కూడా మనందరికీ తెలుసు. ఇప్పుడు తన బిడ్డకి అన్వీరాదేవి అనే పేరు, తన నానమ్మ పేరు ప్రతిబింబించేలాగా అన్వీరాదేవి అని పెట్టడం. అంటే యాక్చువల్గా అన్వీరాదేవి అనేది కొంచెం ఓల్డ్ ఫ్యాషన్డ్, శివరామ్ అనేది కూడా కొంచెం ఓల్డ్ ఫ్యాషన్డ్ అనిపించేలాగా అనిపిస్తుందేమో అన్న ఇది లేకుండా హ్యాపీగా తను ఒక ట్రెండ్ సెట్ చేసాడని చెప్పవచ్చు. అంటే ఇటీవల కాలంలో తాతల పేర్లు లేదంటే తండ్రి పేర్లు, నానమ్మ అమ్మమ్మల పేర్లు పెట్టడం అనేది అదేదో ఓల్డ్ ఫ్యాషన్డ్ అయిపోతే వాళ్ళ పేర్లు ఎందుకులే అని కొత్త కొత్త పేర్లు క్రియేట్ చేసి కూడా పెడుతున్నారు. లేదంటే తల్లిదండ్రుల పేర్లలో నుంచి అందులో సగం ఇందులో సగం తీసుకొని కొత్త పేర్లు కూడా క్రియేట్ చేసి పెడుతున్నారు తప్ప తాతయ్యల పేర్లు లేదంటే నానమ్మ అమ్మమ్మల పేర్లు పెట్టడానికి ఈ తరం పిల్లలు పెద్దగా ఆసక్తి చూపించడం లేదు. అటువంటి వాళ్ళందరికీ కూడా ఒక దీనిలాగా అంటే డెఫినెట్గా ఒక మెగాస్టార్ తనయుడైనటువంటి మెగా పవర్ స్టార్ గా రాణిస్తున్నటువంటి రామ్ చరణ్ ఏదైతే ఈ పేర్లకు సంబంధించినటువంటి ఒక ట్రెండ్ క్రియేట్ చేసాడో దాన్ని చాలా మంది మెగా ఫ్యాన్స్ మాత్రమే కాకుండా మిగతా వాళ్ళందరూ కూడా ఫాలో అయ్యే అవకాశం ఉంది. కాబట్టి ఈ సందర్భంగా మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ ని ఖచ్చితంగా అభినందించాలి. ఆయన నటించినటువంటి పెద్ది సినిమా మరో నెలన్నర వ్యవధిలో మన ముందుకు రాబోతుంది. నేను ఇందాకే చూసా పెద్ది ట్రైలర్ అని చూసి దానికి చాలా వ్యూస్ ఉన్నాయి. 1.5 మిలియన్ ఎంతో వ్యూస్ ఉన్నాయి. అదేంటి ఎప్పుడు రిలీజ్ చేశారు ట్రైలర్ అని చెప్పి నేను ఆశ్చర్యపోయాను. చూస్తే వాళ్ళు టీజర్ నుంచి సాంగ్ నుంచి లేదా ఇలాగా కొన్ని జాగ్రత్తగా ఇది చేసి కొంత ఏఐ కూడా వాళ్ళు ఉపయోగించి ఉంటారు. దానికి విపరీతమైనటువంటి వ్యూస్ ఉన్నాయి. నేను ఆశ్చర్యపోయాను. అంటే ఈ సినిమాకు ఉన్నటువంటి క్రేజీకి అది ఒక తార్కాణం లాగా ఒక ఒక ఉదాహరణగా నిలుస్తుందని చెప్పి నాకు అనిపించింది. సో డెఫినెట్గా పెద్ద సినిమా తోటి అంటే వరుసగా ఇప్పుడు మెగా ఫ్యామిలీలో మనశంకర వరప్రసాద్ పెద్ద హిట్ అవ్వడం, ఇప్పుడు ఉస్తాద్ భగత్ సింగ్ మార్చికి రాబోతుండడం, తర్వాత పెద్ది రాబోతుండడం, తర్వాత విశ్వంబర, ఇప్పుడు ఈ ఫ్యామిలీలో ఇది కవల పిల్లలు పుట్టడం, ఇవన్నీ కూడా ఒక ఫ్యాన్స్ లో అందరిలో ఒక జోష్ నింపే ఇది. కాబట్టి డెఫినెట్ గా ఉస్తాద్ భగత్ సింగ్ పెద్ద సినిమాలు కూడా చాలా పెద్ద విజయం సాధించే అవకాశాలు ఉన్నాయని మనం ఖచ్చితంగా చెప్పొచ్చు.